రాత్రి చీకటి అన్ని వైపులా కమ్ముకుని ఉంటుంది. ఒక కార్ దట్టమైన చీకటిని చీల్చుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఆ కార్ని డానియల్ అనే ఒక వ్యక్తి నడుపుతూ ఉంటాడు. అప్పుడే ఒక నల్లని నీడ డానియల్ కార్ ముందుకి వస్తుంది. డానియల్ వెంటనే కారుకి బ్రేకులు వేస్తాడు. ఓ మై గాడ్, ఎవరతను? ఉన్నట్టుండి నా కారు ముందుకొచ్చాడు, రెప్పపాట్లోనే మాయమైపోయాడు. ఆ మాట అని డానియల్ తన కారులో నుంచి బయటికి వస్తాడు. ఉన్నట్టుండి డానియల్ చెవులకు తనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఎలా ఉన్నావు డానియల్? ఇప్పటికీ ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు కావాలనే కోరిక నీకుందా? ఇంత సంపాదించిన తర్వాత కూడా నీ మనసులో ఎక్కువ ధనవంతుడు కావాలనే ఆశ ఇంకా అంతమవలేదా? ఆ గొంతు విన్న తరువాత డానియల్ కంగారు పడిపోతాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక భయంకరంగా కనిపించే వ్యక్తి కళ్ళు రాత్రివేళ్ల చీకట్లో బల్బులాగా మెరుస్తూ ఉంటాయి. డానియల్ ముందుకొచ్చి అతను నిలబడతాడు. అతని నల్లని మొహం చూసి డానియల్ గట్టిగా అరుస్తూ, ఇది అసాధ్యం, నువ్వు చనిపోయావు కదా. నువ్వు చెప్పేది నిజమే డానియల్, కానీ నీలాంటి పాపాత్మలను నేను చనిపోయడానికి నేను చనిపోయినా కూడా బ్రతికే ఉన్నాను. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి డానియల్ కళ్లలోకి చూస్తాడు. ఉన్నట్టుండి డానియల్ శరీరం కుళ్ళిపోతుంది. డానియల్ అరుపు నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ అర్జున్, సబ్ ఇన్స్పెక్టర్ తానియా డానియల్ శవం పడి ఉన్న ఆ చోట నిలబడి ఉంటారు. ఇన్స్పెక్టర్ అర్జున్ సబ్ ఇన్స్పెక్టర్ తానియాతో ఇలా అంటారు. ఈ నగరంలో ఇప్పటి వరకు ఇటువంటివి 5 హత్యలు జరిగాయి. సార్, నేను ఇతని గురించి తెలుసుకున్నాను. ఇతని పేరు డానియల్. ఈ నగరంలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నాకు అర్థం కావడం లేదు, ఇలా రహస్యమైన హత్యలను ఎవరు చేస్తున్నారు? డానియల్ శవాన్ని దీర్ఘంగా చూడు, తన బాడీ పూర్తిగా కుళ్ళిపోయింది. నాకేమనిపిస్తుందంటే ఈ బాడీ మీద ఎవరు యాసిడ్ పోశారనిపిస్తుంది. సరిగ్గా ఇదే విధంగా ఇంతకుముందు కూడా నగరంలో 4 హత్యలు జరిగాయి. సార్, నాకు చాలా భయంగా ఉంది. నీకు అంత భయంగా ఉంది అంటే నువ్వు పోలీసు ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది. ఇతని శరీరాన్ని పంచనామా చేసి పోస్ట్ మార్టంకు పంపించు. న్యూస్ వాళ్ళకి కబురు పంపించు. వాళ్ళు టీవీలో ఈ న్యూస్ చెప్తే ఎవరు కూడా రాత్రి వేళ బయటకు రాకుండా ఉంటారు. రాత్రి 2 అవుతుంది. చార్ల్స్ తన కోటు వేసుకుని బయటికెక్కడికో వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే తన భార్య ఇలా అంటుంది, రాత్రి 2 గంటలకు ఎక్కడికి వెళ్తున్నారు? దీనికి నీకు ఎటువంటి సంబంధమూ లేదు. నీ పనేదో నువ్వు చూసుకో. చూడండి, టీవీలో ఇదే న్యూస్ వస్తోంది. ఆ హంతకుణ్ణి పట్టుకునేంత వరకు ఎవరూ కూడా రాత్రివేళ నగరంలో తిరగకూడదంట. నాకీ విషయం చాలా బాగా తెలుసు. ఆ డానియల్ మీకు ఫ్రెండ్ అని. డానియల్ కంటే ముందు 4 వ్యక్తులు ఎవరైతే రహస్యమయంగా చనిపోయారో వాళ్లు కూడా మీ ఫ్రెండ్సే. తన భార్య చెప్పిన మాట విని చార్ల్స్ ఎంతో కోపంగా తన భార్యతో ఇలా అంటాడు. వాళ్ళందరూ నా స్నేహితులే. అయితే ఏం చేయాలి? నా దగ్గర రక్షణ కోసం 9 ml పిస్తోల్ ఉంది, ఇంకా బోలెడంత డబ్బు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ చార్ల్స్ తన భార్య మాటల్ని ఇగ్నోర్ చేసి కార్ని ఎంతో వేగంగా నడిపిస్తాడు. ఉన్నట్టుండి ఒక భయంకరంగా కనిపించే నల్లని వ్యక్తి తన కార్ ముందుకొచ్చి నిలబడతాడు. భయంకరమైన ఆ వ్యక్తిని చూసి చార్ల్స్ వెంటనే తన కార్లో నుంచి బయటికి దిగి, నువ్వు ఫ్రెడీ కదా? నువ్వు చనిపోయావు కదా? ఇదెలా సాధ్యమవుతుంది మళ్ళా? నువ్వు చెప్పింది నిజమే, నేనే ఫ్రెడీ. కానీ నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నీలాంటి పాపాత్మల్ని సరైన చోటుకు పంపించాలి కదా. ఆ మాట చెప్పి భయంకరమైన వ్యక్తి చార్ల్స్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నా కళ్ళల్లోకి చూడు చార్ల్స్, నీ పాపాలను గుర్తు చేసుకో. మరుక్షణమే చార్ల్స్ శరీరంలోని మాంసం ఎంతో వేగంగా కుళ్ళిపోతుంది. మరుసటి రోజు చార్ల్స్ శవం పోలీసులకి దారుణమైన పరిస్థితుల్లో రోడ్డు మీద కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ అర్జున్ టెన్షన్గా స్టేషన్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ తానియా ఇలా అంటుంది. సార్, ఇది 6వ హత్య. తెలుసు తానియా, నాకు అసలు అర్థం కావడం లేదు ఈ భయంకరమైన సంఘటనలకి ఎవరు కారణమని. నేను ఎంత ప్రయత్నించినా ఏమి చేయలేకపోతున్నాను. తానియా దీర్ఘాలోచనలో పడి ఇన్స్పెక్టర్ అర్జున్తో ఇలా అంటుంది. సార్, మీరొక విషయం నోట్ చేయలేదు. అది నేను నోటీస్ చేశాను. ఏంటా విషయం? సార్,
ఎన్ని రహస్యమయమైన హత్యలు జరిగాయో అవన్నీ కూడా నగరంలోని చర్చ్ చుట్టుపక్కలే జరుగుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం ఆ హత్యలకు చర్చ్తో సంబంధం ఉందేమో. తానియా మాటలు విని ఇన్స్పెక్టర్ అర్జున్ ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు. తాన్యా, బహుశా ఇదే మనకి ఇంపార్టెంట్ క్లూ అవ్వచ్చు నేను మిస్ చేస్తున్నది. సరే పద, చర్చికి వెళ్దాం. కాసేపట్లో ఇన్స్పెక్టర్ అర్జున్ సబ్ ఇన్స్పెక్టర్ తానియాతో పాటు చర్చ్ లోపలికి వెళ్లి నిలబడతాడు. చర్చ్ ఫాదర్ వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు. మీరిద్దరూ పోలీస్ ఆఫీసర్లు కదా? ఏంటి ఫాదర్, చర్చిలోకి పోలీసులు రాకూడదా ఏంటి? లేదు మైసన్, చర్చి తలుపులు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. చెప్పండి, నేను మీకు ఏమి హెల్ప్ చేయగలను? ఇన్స్పెక్టర్ అర్జున్ ఫాదర్కి జరిగిందంతా చెప్తారు. ఈ హత్యలన్నీ కూడా చర్చ్ చుట్టుపక్కలే జరిగాయి. మీరు నాకు వాళ్ళ ఫోటోలను చూపించగలరా? ఆ రహస్యమైన హంతకుడి చేతిలో చనిపోయిన వారిని. తప్పకుండా ఫాదర్. అర్జున్ ఫాదర్కి ఫోటోలు చూపిస్తాడు. ఫోటోలు చూడగానే ఉన్నట్టుండి ఫాదర్ మొహం భయంతో వెలవెలబోతుంది. ఆయన వణికిపోతూ ఇన్స్పెక్టర్ అర్జున్తో, ఈ ఆరుగురైతే ఇక్కడి తరచూ వస్తుండేవాళ్లు. వీళ్ళకి ఒక 7వ ఫ్రెండ్ ఉన్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఆ 7వ నంబర్ అతనిదే. అది వినగానే ఇన్స్పెక్టర్ అర్జున్ ఆశ్చర్యపోతాడు. ఫాదర్, మీకేదైతే తెలుసో దాని గురించి నాకు చెప్పండి. ఇప్పుడు నేనేదైతే మీకు చెప్పబోతున్నానో బహుశా మీరు దాని గురించి నమ్మకపోవచ్చు, ఎందుకంటే నువ్వు ఈ కాలానికి చెందినవాడివి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. నేను నీకేదైతే చెప్తున్నానో అదంతా నిజమని నమ్మాలి. ఫాదర్, నేను మాటిస్తున్నాను, నేను తప్పకుండా నమ్ముతాను. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనుషులు చేసే 7 భయంకరమైన పాపాలుంటాయి. పొగరు, లోభం, దుర్వ్యవహారం, క్రోధం, అసంతోషం, ఈర్ష్య, ఇంకా బద్ధకం. ఏ 7గురైతే చర్చ్కొచ్చేవాళ్ళు వాళ్ళందరూ వీటన్నిటికీ లోబడి ఉన్నారు. వాళ్ళు ఒక విచిత్రమైన విచ్ క్రాఫ్ట్ చేసి సాతానుని ఈ లోకంలోకి తీసుకురావాలనుకున్నారు. వాళ్ళు ఆ విచిత్రమైన విచ్ క్రాఫ్ట్ని చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ్కి కొంత దూరంలోనే ఒక పాడుబడ్డ బంగళా ఉంది. వాళ్ళు 7గురు కూడా అక్కడే విచ్ క్రాఫ్ట్ని చేస్తూ ఉండేవారు. కానీ చర్చ్ సేవకులు ఫ్రెడీకి దాని గురించి తెలిసిపోయింది. ఫ్రెడీ ఎప్పుడైతే నాకు దాని గురించి చెప్పాడో అప్పుడు నేను ఆ 7గురిని కూడా చర్చికి రానివ్వలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫ్రెడీ శవం చర్చ్ బయట చాలా దారుణమైన పరిస్థితుల్లో కనిపించింది. తనని హత్య చేశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఫ్రెడీని హత్య చేసింది ఆ 7గురే అని. ఎందుకంటే ఫ్రెడీ వాళ్ళ ద్వారా చేయబోతున్న కుకర్మాల గురించి ఎవరికి చెప్పకుండా ఉండాలి అని. కానీ పోలీసులకి వాళ్ళ 7గురికి వ్యతిరేకంగా ఏ ఆధారమూ దొరకలేదు. అందుకనే వాళ్ళు విడుదలయ్యారు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రెడీ చర్చ్ సేవకుడు. తనకి భగవంతుడి మీద ఎంతో నమ్మకం ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఫ్రెడీ తిరిగి వచ్చాడు. ఫ్రెడీనే వాళ్ళందరికీ కూడా చేసిన దానికి శిక్ష విధిస్తున్నాడు. మనం ఫ్రెడీని ఆపాలి. ఒకవేళ నేను ఒక్క క్షణం ఈ విషయాన్ని నమ్మాను అనుకోండి, మనం ఫ్రెడీని ఎలా ఆపుతాము? మనం ఆ 7వ వ్యక్తి దగ్గరికి ఫ్రెడీ కంటే ముందే చేరుకోవాలి. ఆ 7వ వ్యక్తి పేరు జోనథన్. నాకు తెలుసు అతను ఎక్కడుంటాడో. నాతో పాటు పదండి. అక్కడ జోనథన్ తన ఇంట్లో నుంచి ఎక్కడికో బయటికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ అర్జున్, తాన్యా ఇంకా ఫాదర్తో పాటు వెళ్తాడు. ఫాదర్ని ఇంట్లో చూసి జోనథన్ ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. నువ్వెక్కడికెందుకు వచ్చావా ఫాదర్? నువ్వు మర్చిపోయావా? నువ్వు నన్ను, నా స్నేహితుల్ని చర్చిలోకి రానివ్వలేదు కదా. నేను నీ ప్రాణాలు కాపాడడానికే వచ్చాను జోనథన్. నీ 6 స్నేహితుల్ని ఫ్రెడీ చంపేశాడు. తను నీ దగ్గరకు చేరుకునేలాగా నువ్వు నాతో పాటు చర్చిలోకి రావాలి. ఎందుకంటే చర్చికి మాత్రమే ఫ్రెడీ రాలేడు. ఆ మాట విని జోనథన్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు ఫ్రెడీని హత్య చేసింది నువ్వు, నీ స్నేహితులని. అప్పుడే ఒక మెరుపు మెరుస్తుంది. చీకటి కమ్ముకుంటుంది. ఉన్నట్టుండి గట్టి గాలులతో ఒక భయంకరంగా కనిపించే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఫాదర్ భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి వైపు చూసి, ఫ్రెడీ, దయచేసి ఇలా చేయకు. నాకు తెలుసు నీకు చాలా అన్యాయం జరిగింది. వీళ్ళు చేసిన దానికి దేవుడే శిక్ష విధిస్తాడు. ఫాదర్, తన 6 స్నేహితుల్ని నేను ఆల్రెడీ చంపేశాను. ఇతడే ఆఖరి వ్యక్తి. నేను ఇతన్ని వదిలిపెట్టను.
ఆ మాట చెప్పి ఫ్రెడీ ఉన్నట్టుండి ఎంతో వేగంగా జోనథన్ దగ్గరికి వెళ్తాడు. మీ నాన్నని తలుచుకో జోనథన్. ఫ్రెడీ ఆ మాట అంటాడో లేదో అప్పుడే జోనథన్ శరీరం ఎంతో వేగమైన గాలులతో కుళ్ళిపోతుంది. ఫ్రెడీ రంగురంగుల కిరణాలతో అక్కడి నుంచి మాయమైపోతాడు.